రైతుల ప్రయోజనాలే నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా బర్గల్ మండలం సింగరాయపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మోదీ ప్రధాని కాకముందు ధాన్యం కొనుగోళ్లు కేవలం 3,000 కోట్ల రూపాయలుగా ఉంటే ఇప్పుడు 26,000 కోట్లు మోదీ సర్కార్ ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ప్రతి వర్షపు బొట్టుని ఎక్కడికక్కడ ఒడిసి పడితేనే అభివృద్ది సాధిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైతులు ఎరువుల వాడకం తగ్గించి ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ప్రాపర్ గా మనము సాగునీరు అందించినట్లయితే వ్యవసాయానికి స్వాతంత్రం వచ్చి ఈరోజు 78 సంవత్సరాలు పూర్తయినా 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాం. కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి వర్షపు నీరు ఎక్కడికక్కడ ఏ ఇంట్లో ఏ పొలంలో అక్కడ దాన్ని మనం హార్వెస్టింగ్ చేసుకొని ఆ నీటిని మనము అదిమి పట్టుకున్నట్లయితే ప్రతి నీటి చుక్కను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన దేశము చాలా రకాలుగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది.